सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की జై. నమస్కారం. ఒక భక్తులు అడుగుతున్నారు, నమస్కారం, అవధూతకు పిచ్చివానికి గల భేదమేమి, వారిని ఎలా గుర్తించాలి అంటే అవధూతుల గురించి తెలుసుకున్న తర్వాత మనకేమనిపిస్తుంది, ఎక్కడెక్కడ అవధూతులు ఉన్నారా వాళ్ళని వెళ్ళి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. అట్లా దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందంటే అవధూతులకి చెప్పిన లక్షణాలు ఉంటాయి, అంత తేలిక గుర్తించలేము, వాళ్ళు బాలోన్మత్త పిశాచ వశాత్ అన్నట్టుగా తిరుగుతూ ఉంటారు అన్నప్పుడు ఇలాంటి అవధూతలు అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి ఉదాహరణకి హైదరాబాద్ నాంపల్లిలో నాంపల్లి బాబా అని, తర్వాత ఇట్లా వేరే వేరే చోట్ల అవధూతలు చూసి ఇలానే ఉంటారని ఇప్పుడు మనం వాళ్ళందరినీ మాస్టర్ చెప్పారు కాబట్టి మనకి తెలుసు. కొంతమంది ఏం చేస్తారంటే అతి ఉత్సాహంతో ఇప్పుడు మనం కూడా వెళ్ళి వాళ్ళని దర్శించాలని ఇట్లా అనుకోని గుర్తుపట్టడం కష్టం అవుతుంది. ఎలా పడితే అలా వెళ్ళకూడదు అవధూతుల దగ్గరికి. అయినా చూస్తానికి ఎలా ఉంటారు, పిచ్చివాళ్ళు అవధూతులు ఒకేలా ఉంటారు. చీరాల స్వామి ఉన్నారు, ఆయన అంతే, కళ్ళలోంచి కుసులు కట్టి ఆ చీరాల్లో ఆ బోధకాలతో ఉంటే ఇక్కడేమో ఈయనకి ఒక కాలే లేదు, అక్కడ స్వామికి ఏమో బోధకాలు. చూస్తే వీళ్ళని మహనీయులు అనిపించడానికి ఎట్లా మనం గుర్తుపట్టలేనట్టుగా ఉంటారు. వాళ్ళు ఎలా గుర్తించాలి అంటే దానికి మాస్టర్ చెప్తున్నారు. శ్రీ గురు చరిత్ర దత్తావతార మహత్యం శ్రద్ధగా మహనీయుల దర్శన ఆశీస్సులు కోరి పారాయణ చేస్తూ ఉంటే మనలోనే ఒక సూక్ష్మ గ్రహణం క్రమంగా మేల్కొంటుంది. మనం తెలివితేటలతో చేయాలి, అందులో ఆయనకి ఆ లక్షణాలు చెప్పారు కదా, ఇందులో ఈ లక్షణాలు ఇలానే కనపడుతున్నాయి కదా, ఆయన కూడా పిచ్చివాడానే ఉన్నాడు, లేకపోతే ఆయన కూడా దిగంబరంగానే ఉన్నాడు, లేకపోతే ఆయన ఏదో కరతల భిక్ష చేశాడు, ఇలా అనుకొని మనం కూడా మన తెలివితేటలతో అనుకున్నాం అనుకోండి, డెఫినెట్గా మనం తప్పే చేస్తాం. ఎందుకని మాస్టర్ అంటారు, జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు, అవధూతని మనం ఎక్కడ గుర్తుపడతాం. చూస్తానికి రెండు ఒకేలా ఉంటాయి. ఇప్పుడు ఆనందంతో వచ్చే కన్నీళ్లు, బాధలో వచ్చే కన్నీళ్లు రెండు కళ్ళబట్టి వచ్చే నీళ్లే, కానీ దానికి టోటల్గా డిఫరెంట్. అట్లాగే మహాత్ముడు పిచ్చివాడు డిఫరెంట్. ప్రాపంచిక అవధులన్నీ దాటిన వాళ్ళ అవధూతలు, విశ్వమంతా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. అది మనం గుర్తించాలంటే అవధూత సాంప్రదాయానికి ఆదినాథుడు ఎవరైతే ఉన్నారో దత్తాత్రేయ స్వామిని, ఇట్లా మిగిలిన మహనీయుల గురించి దత్తావతార చరిత్ర పారాయణలు అట్లాగే శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తూ ఉంటే క్రమంగా వాళ్ళ అనుగ్రహం వల్ల మనలోనే ఎందుకు పారాయణ చేయాలి, స్వామి నాకు అవధూతుల రూపంలో నువ్వే సంచరిస్తుంటావు కనుక నాకు నీ దర్శనం కలిగించని మనం ప్రార్థించి అలా శ్రద్ధగా పారాయణ చేశామనుకోండి, దత్తస్వామి ప్రీతి చెందితే మనకి ఎక్కడైనా దర్శనం ఇస్తాడు, ఏ అవధూత రూపంలోనైనా. లేకపోతే మన స్వప్న దర్శనమో మనం ఎట్లాగో చేస్తారు. నామకారుడికి ఎట్లా ఇచ్చారు, ముందు స్వప్న దర్శనం ఇచ్చి మళ్ళీ ఆయనకి సిద్ధ రూపంలో ప్రత్యక్ష దర్శనం ఇచ్చి అనుగ్రహించి ఆ గురువు మీద అది కలిగేట్టుగా చేస్తారు. అందుకని మనం మాకు తెలిసిన లక్షణం ఇలా చెప్పారు అనే మాట మనం వాడకూడదు. మనం ఆయన దర్శనం కోసం శ్రీ గురు చరిత్ర, దత్తావతార మహత్యం ఇలాంటి గ్రంథాన్ని శ్రద్ధగా ఎందుకు పారాయణ చేయాలి, సంకల్పం మహనీయుల యొక్క దర్శన ఆశీస్సులు కావాలని పారాయణ చేస్తూ ఉంటే మనలోనే ఒక సూక్ష్మ గ్రహణం క్రమంగా మేల్కొంటుంది. అవధూత నివసించే ప్రాంతం సమీపించగానే మనసు దానికే అదే నిశ్చలమై అద్భుతమైన శాంతి అనుభవం అవుతుంది. మాస్టర్ చీరాల స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు, ఆయన చూస్తానికి అసలు ఆయన మహాత్ముడు అంటానికి ఏ ఇవి లేవు, అసలు ఈ లోకంలో ఉన్నాడంటగా లేడట, ఏదో ఆకాశంలో అలా చూస్తూ ఉన్నాడు, కన్ను రెప్పు కూడా వేయట్లేదు, కళ్ళ నిండా కుసులు కట్టున్నాయి, బోధకాలు, దాని నుంచి రసి కారుతూ ఉంటే దాని మీద ఈగలు ఇవన్నీ ముసురుతున్నాయట. మామూలుగా మనమైతే ఏంటి, మనం చక్కగా ఉంటే తప్పించి దగ్గరికి వెళ్ళాం. స్వామీజీ అంటే ఇప్పుడు ఏదో మంచి శిష్యవర్గం, లేకపోతే ఆయన కూడా మనకి హుందాగా ఉంటుంది. వీళ్ళు ఎలా ఉంటారు, అసలు గుర్తుపట్టడానికే వీలుగా ఉండదు. ఎవరన్నా చెప్తే కూడా నమస్కారం చేసుకోమంటే, లేకపోతే వాళ్ళు ప్రసాదం ఇస్తే తీసుకోవాలంటే వెనకడిగేస్తారు. మా అమ్మ ప్రసాదం ఇస్తే చాలా మంది తీసుకువెళ్ళి పక్కన పడేసేవాళ్ళట. ఎందుకంటే ఆవిడ నీళ్ళల్లో ఉండి చేతులంతా ఈ బాగా నానిపోయి చేపలు కొరికి ఇట్లా అయిపోయి ఉండేయట. 300 సంవత్సరాల పైన వయసు ఆవిడ ఎప్పుడన్నా పైకి వస్తే ఆవిడ ప్రసాదం ఇస్తే చేసేవారంటే మాస్టర్ తీసుకొచ్చి అప్పుడు దర్శనం చేయించినప్పుడు నమస్కారం అయితే చేసుకునేవాళ్ళు, మంచి జరిగిద్దని. ఆవిడ తీసుకెళ్లే ప్రసాదం ఇస్తే ఆవిడ చేతులు అవి చూసి ఆవిడ చేతిలోంచి ఇచ్చిందని తీసుకెళ్లి పక్కన కిటికీ పక్కన పడేయటం ఇట్లా చేసేవాళ్ళు. అంటే చూడండి వాళ్ళని ఎట్లా గుర్తించాలి అంటే మాస్టర్ గారు చెప్పినట్టుగా అవధూత ఆ ప్రాంతంలోకి సమీపించగానే మాస్టర్ గారు ఒకటే అన్నారు, వెళ్ళగానే మనసు ప్రశాంతమైంది. ఎక్కడ మనసు ప్రశాంతం అవుతుందో అది గురుస్థానం. మన మనస్సు ఎక్కడ ప్రశాంతం చెందుతుందో, మాస్టర్ గారు అక్కడికి వెళ్తే చీరాల స్వామి దగ్గరికి
ఆయన పట్టించుకోకపోయినా మాస్టర్ అక్కడ కూర్చుంటే మనసంతా ప్రశాంతం అయిపోయిందట. అదే మనకి. అందుకని అంటున్నారు, అవధూత నివసించే ప్రాంతం సమీపించగానే మనస్సు దానికై అదే నిశ్చలమై అద్భుతమైన శాంతి అనుభవం అవుతుంది. మహాత్ములందరి దగ్గర జరిగేదదే. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, బాబా దగ్గరికి వెళ్ళినా, స్వామీజీ దగ్గరికి వెళ్ళినా ఎందుకు వెళ్తారు అంటే బావుంటుంది. ఏం బావుంటుంది? అంటే బావుంటుందంతే. మనసులో ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఇది కావాలనిపించదు, అది వద్దనిపించదు. హాయిగా 2 ఏ స్థితి లేకుండా ప్రశాంతంగా అక్కడ కూర్చుంటే బావుంటుంది. వాడి సన్నిధిలో కూర్చుంటే బావుంటుందనిపించేంతగా బావుంటుంది. అందుకని వాళ్ళ సమీపంలోకి వెళ్ళగానే మనసు మనకి ప్రశాంతం అయిపోతుందట. దానంతట అదే నిశ్చలమై అద్భుతమైన శాంతి అనుభవం అవుతుంది. ఒక్కొక్కప్పుడు పారాయణ ఫలితంగా దత్తస్వామి ఆ అవధూత రూపంగా దర్శనమివ్వడమో, లేక ఆయన అవధూత ఆయనను సేవించమని చెప్పటమో జరుగుతుంది. మనం శ్రీ గురు చరిత్రలోను, లేకపోతే దత్తావతార మహత్యంలోను చూస్తే ఈయన వాసుదేవానంద సరస్వతి స్వామి లాంటి మహనీయులు కూడా దత్తస్వామి స్వప్నంలో కనపడి, "నువ్వు వాడి వెళ్ళు, నీకు పలానా చోట ఆయన దర్శనం అవుతాడు. ఆయనే నీ గురువు" అని చెప్పారు. అట్లా వెళ్ళి ఈయన వెళ్ళి అక్కడికి వెళ్లి చూస్తే ఆయన గుర్తుపట్టలేకపోయాడు. ఎదురు పడినా గాని గుర్తుపట్టరు. మళ్ళీ సాయంత్రం ఆయన కల్లో కనపడి, "నీకు ఎదురు వచ్చినా కానీ గుర్తుపట్టలేకపోయావని." అంటే ఎట్లా ఉంటారు దత్తావధూతలు అంటే ఇలా ఉంటారు. అందుకని మనకి పారాయణ చేసుకుంటూ ఉంటే, "స్వామి నాకు అవధూతుల రూపంలో దర్శనం కలిగించు" అని అడిగితే, మన మన సంస్కారానికి తగిన వాళ్ళు ఇప్పుడు మనం అక్కడికెళ్ళి మనకింకా పరిపాకం కలగలేదనుకోండి, ఇప్పుడు ఆయన చూస్తానికి ఎట్లా ఉంటారు? చీరాల స్వామి మురికి కాలువల పక్కన కూర్చొనుండేవారు. ఎళ్ళిన వాడికి ప్రసాదం ఇచ్చేవాడు. ఇస్తే తీసుకునే పరిపక్వత మనకుందా? లోపల ఎలాంటి భావం రాకుండా, అదేంటి స్వామి మరి మురికి అక్కడంతా ఈ ఆవులు, గేదెలంతా పారుంటే వెళ్లి అక్కడ కూర్చునేవారట. అంటే మనం శుభ్రంగా లేదే అని మనకి ఫస్ట్ ఆలోచన రాగానే మనకి వాడి మీద భక్తి పోతుంది. అందుకని అలాంటి పరిపక్వత లేకుండే, అందులోనూ దత్తస్వామి పెట్టే పరీక్షలు చాలా హై లెవెల్‌లో ఉంటాయి అవధూత సాంప్రదాయంలో. ఆయన కనుక్కోవడమే కష్టం. ఆయన ఏమైనా ఇస్తాడు. మాస్టర్ గారు వెళ్ళినప్పుడు మాస్టర్ గారికి అలవాటే లేదు. ఆయనకి సిగరెట్ ఇచ్చి తాగమన్నారు చీరాల స్వామి. అయ్యో! బాబా నేను ప్రసాదం అడిగాను. ఇప్పుడు ఈయన సిగరెట్ ఇచ్చారు. నేనెప్పుడు కాల్చలేదు. కానీ అడిగింది నువ్వే గదా! స్వామి ఈ ప్రసాదం వద్దు, ఆ ప్రసాదం ఇవ్వటానికి మనం అలా అనడానికి ఉండదు ఇంక వాళ్ళ దగ్గర. ప్రసాదం అడిగావు. ఇన్ని సార్లు నామం స్మరించేలోగా ప్రసాదం కావాలన్నావు. ఇచ్చారు. ఇప్పుడు ఏమిచ్చారంటే ఏదిస్తే అది తీసుకోవాలి. అంటే అలాంటి పరిపక్వత, అలాంటి నిశ్చలత, అలాంటి గురుభక్తి కలిగే వరకు కూడా సాధ్యమైనంతగా మనం పారాయణ చేసుకుంటూ మన మనస్సు అలా తయారవ్వటానికి సిద్ధంగా ఉండేట్టుగా చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి తర్వాత ఇంక మళ్ళీ ఆయన బురదలో ఉంటే సాష్టాంగ నమస్కారం చేయటమే. అంతేగాని స్వామి మీరొచ్చి పక్కనుంటే మేము నమస్కారం చేసుకుంటాం అన్నట్టు కాదు. వాళ్ళ పాద నమస్కారం చేసుకోండి. మన బురద అట్లానే వదులుతుంది. బురద తగిలిపోదు. అంటే ఇవి తెలుసుకొని మన మనసుని అలా సిద్ధం చేసుకున్నప్పుడు వాళ్ళు దర్శనం ఇస్తే ఉపయోగించుకోగలుగుతాం. లేకపోతే ఏమోనండి ఆయన మహాత్ములు అన్నారు గానీ దగ్గరికి వెళ్ళాలంటే భయమేసింది. లేకపోతే ఆయన ప్రసాదం ఇస్తే కొంచెం ఏదో తీసుకోలేకపోయాను అని తర్వాత బాధపడతాం. అంతేకాకుండా సాక్షాత్తు ఆయనే అవధూత. అవసరమైతే స్వప్నంలో ఆయనే దర్శనమివ్వచ్చు. లేకపోతే మనకి దగ్గరలో ఉన్న అవధూతలు మన సాంప్రదాయానికి సరిపడిన వాళ్ళు ఉంటే ఆయన మనల్ని అక్కడికి పంపించనివ్వచ్చు. లేక అవి పారాయణ చేసి ఆయన అవధూత అయితే నా వద్ద ఏదైనా అడిగి తీసుకోవాలి. మొదలగు పరీక్షలు పెడితే వెంటనే ఆ ప్రకారమే వారు నిదర్శనమిస్తారు. మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఆయన మహాత్ముడైతే స్వామి దత్తస్వామి ప్రార్థించుకొని నా దగ్గర అడిగి తీసుకోవాలంటే వాళ్ళు అలానే పలుకుతారు అని అంటున్నారు. కానీ అందుకు నిజాయితీ ఉండాలి అంటున్నారు మాస్టర్ గారు. అంటే నిరూపణ అయ్యాక లజ్జ విడిచి వారిని దర్శించి సేవించి తరించడం. అంటే ఏంటి? మనకేదో మన గుర్తింపు అంతా ఎక్కడుంటుంది? మనల్ని వేరే వాళ్ళు గౌరవించాలి. సమాజంలో మనల్ని ఎవరు తక్కువ అనుకోకూడదు అన్న దగ్గరే మనదంతా ఉంటుంది. ఇప్పుడు మహాత్ముడొచ్చి అక్కడ నుంచున్నాడండి ఆయన. ఆయన మనకి రూపం గాని, లేకపోతే చూడటానికి పరిస్థితి గాని, మామూలుగా మనం అప్రోచ్ అయ్యేవాళ్ళలాగా లేదు. కానీ అది మనకి తెలుస్తుంది. లక్షణాలు గాని, మనసు ప్రశాంతం అవుతుంది. కానీ చుట్టూ జనాలున్నారు. ఇప్పుడెళ్లి ఆయన పాదాల మీద పడి నమస్కారం చేసుకోవాలి. వాళ్ళకి ఆయన ఎవరో తెలీదు. ఇదేంటి ఎళ్లి ఆ పిచ్చివాడి కాళ్ళ మీద పడుతున్నావు అని వాళ్ళు అనొచ్చు. అనగానే మన ఇగో హర్ట్ అవుతుంది. లేకపోతే అయ్యో! వీళ్ళందరూ ఎళ్ళిపోయిన తర్వాత మనసులో కోరిక ఇంకా గట్టిగుంటే ఏమనిపిస్తుంది? వీళ్ళందరూ ఎళ్ళిపోయిన తర్వాత చేసుకుందాం అనిపిస్తుంది. అందుకే మాస్టర్ గారు అంటున్నారు నిజాయితీ ఉండాలి అని. ఎందుకని? నువ్వు అడిగావు. అవధూత దర్శనం కావాలని అడిగావు. అవధూతలు ఎలా ఉంటారో తెలుసు. అంటే తేలిగ్గా గుర్తించడం సాధ్యం కాదు. ప్రహ్లాదుడంతటి వాడికే సాధ్యం కాల. అంటే అందుకని మాస్టర్ గారు అంటున్నారు. వాళ్ళు నువ్వు అడిగితే నిదర్శనం ఇస్తారు. కానీ ఆ ప్రకారమే నీ దగ్గర కూడా
నిజాయితీ ఉండాలి. ఒకసారి ఆయన అలాంటి అనుగ్రహం ఇచ్చిన తర్వాత. అంటే నిరూపణ అయ్యాక లజ్జ విడిచి, అంటే సిగ్గు లేకుండా, అయ్యో సిగ్గుపడిపోతూ వాళ్ళ ముందు చేసుకోలేమండి, అందరూ ఏమనుకుంటారో, మనకొచ్చే ఆలోచన ఇదే కదా. మనం ఏదైనా ఒకటి చేయాలన్నా అందరూ ఏమనుకుంటారో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, మనదంతా సివిలైజ్డ్ సొసైటీ, హై క్లాస్ అని మనం అనుకుంటూ ఉంటాం. మరి అంతటి మహనీయుడు దొరికాడు, మళ్ళీ మళ్ళీ దొరకడు అవధూత అంటే. అందుకని వారిని అది నిరూపణ అయ్యాక లజ్జ విడిచి వారిని దర్శించి సేవించి తరించడము, నిత్య జీవితంలో చరిత్ర పారణ తీవ్రతరం చేసుకోవడము ఉండాలి. ఊరికే దర్శనం చేసుకున్నాం అయిపోయింది, అలా ఉండకూడదు. చేసుకున్న తర్వాత ఒక దీపం వెలిగించినట్టుగా ఇంక దాన్ని కాపాడుకోవాలట. దాన్ని కాపాడుకుంటూ పెంచుకోవాలంటే ఏం చేయాలి? నిత్యం ఆయన గురించి స్మరణ చేసుకోవటానికి, మనసు సిద్ధం అవటానికి, మనసు చిత్తశుద్ధి కలగటానికి మనకి ఆయన చరిత్ర పారాయణం తీవ్రతరం చేసుకోవాలి. ఎందుకు చరిత్ర పారాయణ అంటే అది వారి మానసిక సన్నిధి. మనం చదువుతూ ఉన్నంతసేపు గ్రంథం ఏదో కథలు చదువుకుంటున్నామంటే వేరుగా ఉంటుంది. లేదు, ఆ చదివి పారాయణ చేసేటప్పుడు అది మన ఎదురుగా జరుగుతూ ఉంటేనో, లేదా అసలు అందులో పాత్రే మనం అనుకోండి, ప్రత్యక్షమైపోతుంది. నామధారకుడు మన పరిస్థితి అలానే ఉంది. స్వామి నాకు అనుగ్రహం కావాలి. నామధారకుడు ఎలా కలిగిందో తప్పన నీ దర్శనం అనుగ్రహం లేకపోతే నేను జీవితం వదిలిపెట్టానికి సిద్ధం అన్నాడు. మన దగ్గర అంత పట్టుదల లేకపోయినా కనీసం మనకి అలాంటిది ఉందనుకోండి, ఆయన దర్శనం కావాలి, ఆయన దర్శనం కావాలి అన్నప్పుడు ఏం చేస్తాం? మనసంతా ఆయన గురించి కోరుకుంటూ ఉంది. ఒకసారి ఆయన లీలలు మన చెవిని పడి మనకి ఆయన అనుగ్రహం లభించిందా, నామధారకుడి పరిస్థితి అవుతుంది. స్వామి ఇంకా చెప్పండి, ఆయన ఇంకేం చేశారు, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. మనకి ప్రీతి ఎలా ఉంటుంది అంటే ఇంకా వినాలి, ఇంకా వింటే గాని సంతోషం. ఏముంటుంది అంటే వింటంలోనే సంతోషం ఉంటుంది. మనం ఎప్పుడు మనకి గురుభక్తి కలుగుతూ ఉందంటే ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి, స్వామి గురించి తెలుసుకోవాలి. స్వామి దగ్గర ఇంకెవరెవరు వచ్చారు, ఇంకా ఏం చేశారు, విన్నానులేండి, ఆ కథ నాకు తెలుసులేండి, అదేదో తెలుసులేండి. మనకి ఇష్టమైన వాడి గురించి ఎన్నిసార్లు మాట్లాడుకుంటాం? ఒక సినిమా నచ్చితేనే 100 సార్లు చెప్పుకుంటాం. ఇక మన పిల్లలు ఏమైనా చేశారంటే ఇక లెక్కలేదు, వాడు వినాలి, పక్కన వాళ్ళు వినాలి. అంటే ఎందుకని? ఇష్టం అనేది కనుక మనకి కలిగితే దాని గురించి మనకి బోర్ ఉండదు. అదే ఇప్పుడు స్వామి లీలలు వినాలని ఇంట్రెస్ట్ కలిగింది. లేదు, బాబా ఎంత గొప్పగా చేశారండి, అసలు మాస్టర్ గారు అన్నారు, బాబా పలుకు చూపు అన్నీ బోధలే అన్నారు, అసలు అంత పర్ఫెక్ట్‌గా అని అన్నప్పుడు మనకి ఆసక్తి కలిగి మన మనసు అటు వెళ్ళి దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉందనుకోండి, అప్పుడు మనకి గురుభక్తి కలుగుతూ ఉంది. లేదనుకోండి మనదంతా యాంత్రికం అవుతుంది. గురుభక్తి అంటే ఊరికే వెళ్ళాము, దండం పెట్టుకున్నామండి, కొబ్బరికాయ కొట్టాం, లేదా నైవేద్యం సమర్పించామంటుంది. మనస్సులో ఆయన గురించి స్మరించేట్టుగా మనకి లేకపోతే ఇంకా మనకి గురుభక్తి కలగలేదనే అర్థం. అందుకని ఒకసారి కనుక అవధూత దర్శనం అయితే, దత్తస్వామి అనుగ్రహం మనకి లభిస్తే, దాని తర్వాత ఏం చేయాలి అంటే మన సాధన తీవ్రతరం చేయాలి. ఆయన చూడండి, కేవలం లీలా శ్రవణంలోనే ఎలాంటి స్థితిని పొందాడు నామధారకుడు? సమాధి స్థితిని పొందాడు. ఏమండి, ఆయన యజ్ఞం చేశాడా, హోమం చేశాడా, మంత్రాలు జపించాడా, ఏమైనా చేశాడా? అన్నిటికీ గురువే మూలం. మాస్టర్ గారు అంటారు, అట్లాగే మనకి యోగ శాస్త్రం కూడా చెప్పబడిందంట. అన్ని సాధనలు చేసుకున్న తర్వాత చివరి ఫలితం ఇవ్వాల్సింది కూడా ఆయనే. ఇవన్నీ సాధన చేసించడం. గురువు దగ్గరికి వెళ్ళి గురువుని మెప్పించగలిగితే ఒకసారి అలా అన్నాడంటే చాలట. వాడి శాస్త్రాలు చదువుకోకర్లేదు, వాడికి వేదాలు తెలియక్కర్లేదు. ఆయన స్పర్శతోటే వాడిని చేస్తారు. స్పర్శ కూడా లేకుండా చేస్తారు. బాబా దగ్గరికి వచ్చి, బాబా నీ స్థితే నాకు కావాలన్నాడు. మరి నువ్వు తట్టుకోలేవారంటే, కాదు కాదు నాకు అదే కావాలన్నాడట. రోజు నీకు సేవ చేస్తున్నాను, రోజు ఇది పొగాకు చుట్టిస్తున్నాను, బీడీలు అందిస్తున్నాను అన్నాడట. ఇగో తీసుకోపో అని చెయ్యాలి అన్నారంట, అంతే. మరి వాడికి ఏమొచ్చు? ఇవ్వగలిగే గురువు ఎలా ఉంటాడంటే కేవలం తన చూపుతోటి, తన పలుకుతోటి, చిన్న సంకల్పంతో ఇవ్వగలుగుతారు. అందుకని ఒకసారి మహాత్ముల యొక్క దర్శనం లభించిన తర్వాత మనం వారి నిత్య జీవితంలో చరిత్ర పారాయణ తీవ్రతరం చేయాలి. దీపం వెలిగించాం అక్కడ, ఇప్పుడు కాపాడుకోవటం మీదే ఉంది మనదంతా. దాన్ని శ్రద్ధగా చూసుకోవటం. అంటే భక్తి అనే దీపం వెలిగిన తర్వాత మాస్టర్ గారు అంటారు, ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే ఏం చేస్తాం? మనం ఒక దీపం పట్టుకుంటే గాలి వస్తుంటే మన చేతులు 2 ఇలా పెట్టి దానికి రక్షణగా ఎట్లా తీసుకెళ్తామో, మనం కూడా మన భక్తిని కాపాడుకోవటం కోసం అలా అంత శ్రద్ధ పెట్టాలి. నేను భక్తి కలిగింది కానండి, చుట్టూ ఉండే ఫ్రెండ్స్ వల్ల, నా పని వల్ల నాకు కుదరట్లేదు అనే మాట అన్నాం అనుకోండి, అదే మనం దీపం తీసుకువెళ్ళి దాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళాలంటే అలా పెట్టేసి గాలి ఉంది కాబట్టి ఇంకేం చేయలేమండి అంటామా? మన చేతులు దానికి జాగ్రత్తగా పెట్టి దానికి గాలి తగలకుండా ఎట్లా తీసుకువెళ్తామో అంత శ్రద్ధగా తీసుకెళ్ళగలగాలి. అంతేకాకుండా మాస్టర్ అంటున్నారు, వ్యర్థమైన కుతూహలానికి వారు స్పందించరు సరిగదా, ఒక్కొక్కప్పుడు మనకు ముప్పు కూడా వాటిల్లవచ్చు. అందుకని ఏ మహనీయుడి దగ్గరికి, అవధూత దగ్గరికి వెళ్తూ ఉన్నా ముందు మన గురువు యొక్క అనుగ్రహం లభించాలి.
గురువుకి ప్రార్థన చేసి వెళ్ళాలి. అని అంతకుముందు వెళ్ళానండి, నేను మళ్ళీ వెళ్తానండి, ఇలా అహంకారంతో పిచ్చి వేషాలు వేసామనుకోండి, ఏమవుతుందంటే విపరీతమైన ఫలితాలు వస్తాయట. మాస్టర్ గారు ఇట్లానే ఒకప్పుడు బాబా దగ్గర జరిగిన ఒక సంఘటన చెప్తూ, బాబా దగ్గరికి ఒక భక్తుని ఇంకొక మహనీయుడు పంపిస్తారు. అక్కడికి వెళ్ళి నువ్వు ఈ వాక్యం చదువు, బాబా వెనక్కి తిరిగి నిన్ను ప్రశ్నిస్తారు అని. సో అది మాస్టర్ గారు మొదటి ముద్రణలో ఆ మంత్రం కూడా రాశారట. అది రాస్తే అక్కడ ఎవరు పంపించారు ఆయన బాబా దగ్గరికి? ఆ వెళ్ళిన అతన్ని వాళ్ళ గురువు పంపించాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఒక మహనీయుడు పంపించారు. నువ్వు వెళ్ళి బాబా వెనుక ఉండి ఖురాన్లోని ఈ మంత్రం చదువు, బాబా నేను పలకరిస్తారని. అట్లానే చేశాడు. అనుగ్రహం పొందాడు ఆయన. ముందు ఆ చదవగానే బాబా వెనక్కి తిరిగి, ఎవర్రా నువ్వు, ఏదో నీ తాతనైనట్టు అడుగుతానికి వచ్చావు, నీ అబ్బనైనట్టు అని. అంటే ఏంటి, ఆయన మనసులో చేసేదానికి బాబా అక్కడ గురువు చెప్పాడు కదా అలా పలుకుతారని స్పందిస్తూ ఉన్నాడు. కానీ మాస్టర్ గారు మంత్రం రాశారు, బుక్లో రాశారు కదా, నేను కూడా అవధూత దగ్గరికి వెళ్ళి చదివితే తెలుస్తుందా అని. ఇట్లానే ఒక అతను ఏం చేశాడంటే ఒంగోలు నుంచి ఒక వైజాగ్ దగ్గర ఎక్కడ ఒక మహనీయుడు ఉంటే అట్లానే వెళ్ళి చేశాడట. మాస్టర్ గారికి చెప్పుకోవాలా, కేవలం మంత్రం అనుమతి లేకుండా వెళ్ళాడు. అదే మాస్టర్ గారు పంపించారనుకోండి, అక్కడ ఇతనికి దర్శనం ఎట్లా లభిస్తుందంటే, ఉన్నది ఆయనే కాబట్టి అక్కడ ప్రార్థన చేసుకొని వెళ్తే మన గురువుకి అనుగ్రహం అట్లానే లభిస్తుంది. వాళ్ళు అట్లానే రిసీవ్ చేసుకుంటారు, బిడ్డలాగే చూసుకుంటారు. మనం అహంకారంతో అజ్ఞానంతో వెళ్ళి మనకు తెలియకుండా మనం పిచ్చి పిచ్చిగా చేసామనుకోండి, అతనికి ఏమైందట, ఆయన ఏదో ఒకటి చర్చారో సంథింగ్ ఏదో అయింది. అప్పటి నుంచి అతనికి తీవ్రమైన గుండె జబ్బు వచ్చిందట. అదేంట్రా వీటి రోజులు సత్సంగానికి వచ్చేవాడు రావట్లేదు మాస్టర్ గారు అంటే, అతనికి అనారోగ్యం కలిగిందండి, అందుకని రావట్లేదండి. ఏమైంది అంటే ఇట్లాంటివి సింపదగా వాడిని పిలవండి అని చెప్పి మాస్టర్ గారు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అన్నారట. మాస్టర్ గారు పంపించారు. ఇప్పుడు వెళ్తే మళ్ళీ అట్లానే చేశాడు. అది అప్పటికి క్యూర్ అయిపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత. అంటే మనం వాళ్ళు స్పందించారు కదా అని మనంగా ఎప్పుడు కూడా అలాంటివి చేయకూడదు. అందుకని వ్యర్థమైన కుతూహలానికి వారు స్పందించరు సరిగదా, ఒక్కొక్కప్పుడు మనకి ముప్పు కూడా వాటిల్లవచ్చు. ఎందుకు చెప్తున్నారు ఇది? మనకి చదువుకోవాలని అనిపిస్తుంది. అట్లాంటి అవధూతల మనకు కూడా దర్శనం అయితే బాగుండాలి. కానీ మనకి దత్తస్వామి ఉన్నారు, బాబా ఉన్నారు, స్వామీజీ ఉన్నారు, మాస్టర్ గారు ఉన్నారు. మనకి ఏది అవసరమో వాళ్ళు చూస్తారు. మన సంస్కారానికి తగిన గురువు ఎవరో సాక్షాత్తు ఆయనే ఉన్నారు. లేదు ఇక్కడ మనకి ఎవరన్నా ఉన్నారు అనుకో, స్వప్నంలో కనిపెట్టి చెప్తారు అక్కడికి వెళ్ళి ఆయన దర్శించుకో అని. తర్వాత నిదర్శనం వాళ్ళే ఇస్తారు. దాన్ని బట్టి మనం తేల్చుకోవచ్చు. లేదు గురుక్షేత్ర పారాయణ చేసాం, గురుక్షేత్ర పారాయణ చేస్తే మనకి మన గురువు ఎవరో మనకి ఆయనే తెలియజేస్తారు. మాస్టర్ గారు ఉన్నప్పుడు పారాయణ చేస్తే మాస్టర్ గారు, కొంతమంది భక్తులకి మాస్టర్ గారు ఇట్లా ఊరేగింపుగా వెళ్తూ పల్లకీలో మాస్టర్ గారు కూర్చొని వెళ్తున్నారట. మాస్టర్ గారు నేను గురుక్షేత్ర పారాయణ చేశాను, మీరు కనపడ్డారు, పల్లకీలో ఊరేగింపు జరుగుతుంది అన్నారట. అట్లా మా గురుక్షేత్ర పారాయణ చేస్తే దత్తుడో బాబానో కదా కనపడాలి, నేనెట్లా కనపడ్డా, నువ్వు సరిగ్గా చేస్తుండే మళ్ళీ చేయన్నారట. మళ్ళీ చేస్తే లేదు మాస్టర్ గారు ఈసారి కూడా మీరే కనపడ్డారు అన్నారట. అట్లాగా అన్నారు. అంతే. అంటే ఏం చెప్తున్నారు, రూఢీ చేసుకో. అదేంటి నేను చేస్తే అది కదా మాస్టర్ గారు కనపడ్డారేంటి, ఈయన కూడా మనలాంటి అనే కదా, ఏదో బాబా గురించి చెబుతున్నాం అనుకున్నారే కానీ ఆయన ఏమంటున్నారు, గురుక్షేత్ర పారాయణ చేస్తే దత్తుడో బాబానో కనపడాలంటున్నారు. కానీ ఈయన కనపడ్డారంటే అర్థం ఏంటి? కానీ తెలియనప్పుడు ఏమనిపిస్తుంది మనలాంటి వాళ్ళకి, నిజమే కదా, ఏమి మాస్టర్ గారు కనపడ్డారు, ఊరికి అనుకోవటం వల్ల కనపడ్డారేమో అనుకుంటారు. అంటే గురుక్షేత్ర పారాయణ చేసి మన గురువుని తెలుసుకొని, అంటే ఇలాంటి మనం ఏమంటాం అతి ఉత్సాహంతో వెళ్ళి బాధపడకుండా తత్స్వామి పంపించారనుకోండి, ఏ అవధూత అయినా రానాయన రా అంట. లీలామృతంలో చూస్తాం, ఎవరి దగ్గరికి రానినైనా ఎప్పుడు ఆయన పిలిచి మరీ దక్షిణ తీసుకొని భిక్ష కూడా తీసుకున్నారంట. లేదనుకోండి కసురుకుంటారు, మనమేమో దానివల్ల ఇబ్బందులు పాలవుతాం. అందుకని ఎంత శ్రేయస్సు ఉందో అంత ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంది. ఎందుకని మనకి ఇంకా అంతటి పరిపక్వత లేదు. మనం కేవలం అనుగ్రహం కోసమే బతుకుతున్నామండి, మిగిలినవని నాకు అనవసరం, నామకారకుల్లానూ లేవు. ఇది చేసుకుంటూ అది కూడా లభిస్తే మంచిదని చేసుకుంటున్నామే కానీ మనకి ఇదే ప్రథమం అండి, ఏమైనా నాకు పర్వాలేదు, గురువు అనుగ్రహమే ముఖ్యం అనేట్టుగా కూడా లేదు. అందుకని అవధూతుల దగ్గరికి వెళ్ళాలి, దర్శనం కావాలి అంటే మూల పురుషుని దత్తస్వామిని, బాబా చేతులు దత్తావతార చేతులు పారాయణ చేసుకొని ఆ సంకల్పంతో, స్వామి మీ దర్శనం లభించాలి, ఎక్కడున్న అవధూతలు ఉంటే మాకు దర్శనం చేయించి అనుగ్రహించండి అని దత్తస్వామిని ప్రార్థిస్తే ఆయన సంప్రీతుడైనప్పుడు మనకి అది కలుగుతుంది. లేకపోతే ఆయన సాక్షాత్తు ఆయనే ఉన్నారు అంటారు మాస్టర్ గారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.